హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సండే స్పెషల్ మా పిల్లల కొరకు చికెన్ ఫ్రై. 2 సార్లు కడగాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుని కడుగుతాను, కడిగి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. 2 సార్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ ఏం పోయవద్దు, వేసుకోవద్దు ఫ్రెండ్స్. దీంట్లోనే వాటర్ అవుతుంది కాబట్టి కొద్దిసేపు 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వేరే విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. నేను ఈరోజు ఈ రకంగా చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని ఫ్రెండ్స్. బాయిల్ కావని 5 నిమిషాలు కొంచెం కరివేపాకు కూడా వేసి ఉడకనివ్వండి. ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేస్తుంది. ఈ విధంగా కావాల్సిన ఫ్రెండ్స్ లవంగాలు, యాలకులు, జీడిపప్పు, ఎండుమిర్చి, అలాగే ధనియాలు, కొబ్బరి, 2 ఉల్లిగడ్డలు, చింతపండు చారు కూడా చేస్తున్నాను నేను. కొంచెం ఫ్రైకి చారు కూడా పెట్టుకుంటున్నాను. చింతపులుసు చేస్తున్నా ఫ్రెండ్స్, పచ్చికారం వేసి. చూడండి ఇలా చేస్తాను. 2 వంటలు ఇది ఎక్కువ దాంట్లో ఫ్రెండ్స్. చింతపండు నానబెట్టుకున్న ఫ్రెండ్స్. ఒకే వీడియోలో 2 వంటలు చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు, వేరు కాకుండా. ఇక్కడ మంచిగా బాయిల్ అవుతుంది చికెను. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఎండుమిర్చి అన్నీ వేసి, మిర్చి వేయలే ఫ్రెండ్స్. దీంట్లో మంచి వేపుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే మాడిపోతుంది. దగ్గరుండి వేపుకోవాలి. ఎండుమిర్చి కారం ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా కారం ఉంది. అమ్మ వాళ్ళవి ఇవి. ఇప్పుడు పోయిన సంవత్సరం తెచ్చిన ఫ్రెండ్స్. ఈ సంవత్సరం వాళ్ళైతే వేయలేదు, అమ్మ వాళ్ళైతే వేయలేదు. పోయిన సంవత్సరం తెచ్చిన కారం మిరపకాయలు చాలా కారం ఉంది ఫ్రెండ్స్, దగ్గు వస్తుంది. మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మాడుతుంటూనే ఫ్రెండ్స్. కొబ్బరి ఇలా కాల్చుకోండి, లేకుంటే డ్రై రోస్ట్ చేసుకొని ముక్కలు చేసుకొని వేపుకొని, లేకుంటే ఇలా కాల్చండి ఫ్రెండ్స్. బాగుంటుంది అరోమా. ఈ విధంగా వస్తే అప్పుడే కాదు. చూడండి ఎంత బాగా కాలిందో. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేస్తున్నా ఫ్రెండ్స్, ఫ్రై కాబట్టి, గ్రేవీ కావాలి కాబట్టి. ఆనియన్ వేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న ఆనియన్ వేస్తున్నా. ఆనియన్ మంచిగా వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. బంద్ చేసుకొని వేసుకోవాలి. బంద్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రైకి జరపనంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు వేసుకున్నాం. కొంచెం చూసి వేసుకోండి ఉప్పు. ఎప్పుడైనా చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకున్న తర్వాత ఎక్కువైన తర్వాత ఏం చేయలేదు. కొంచెం పసుపు వేసుకోండి. ఉల్లిగడ్డ వేగింది ఫ్రెండ్స్ మంచిగా. ఇప్పుడు చికెన్ వేస్తున్నాం. ఆల్రెడీ మనం కరివేపాకు వేస్తాం కదా ఫ్రెండ్స్ ఉడికేటప్పుడు. కొంచెం ఇప్పుడు వేసుకోండి, మంచిగా ఉంటుంది. ఓకేనా. ఇది మంచిగా వేగే వరకు మిక్సీ పట్టుతా ఫ్రెండ్స్. ఇది మసాలా. కొంచెం ఎల్లిగడ్డ కూడా వేసాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఈ పౌడర్ మనం కొంచెం మొత్తం వేసుకోవచ్చు, లేకుంటే పక్కకు తీసి కూడా పెట్టుకోవాలి. ఎక్కువ అయితే తీసి పెట్టుకొని మామూలు ఆడికాడికైతేనేమో వేసుకోండి ఫ్రెండ్స్. స్టోర్ ఉంటుంది. ఒక వారం 15 రోజులైనా, నెల రోజులైనా స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసి పెట్టుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చికెన్ చేసుకున్నప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే మొత్తం వేస్తున్నా. ఆ చికెన్ సరిపోయే వరకే చేసిన ఫ్రెండ్స్ నేను మసాలా. మీరు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చింతపండు వేసుకున్న ఫ్రెండ్స్. పచ్చిమిర్చి మనకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఒక 4-5 మిరపకాయలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. ఆనియన్ పొడుగు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు చింతపులుసులో ఆనియన్ ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఏది ఇష్టం ఫ్రెండ్స్. ఉప్పు తగినంత వేసుకోండి. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను ఫ్రెండ్స్, చూసి వేసుకోండి ఉప్పు అని. ఇక్కడ అన్నం కూడా ఇంతుంది ఫ్రెండ్స్, వేడి అన్నం. చికెన్ ఫ్రై అలాగే పచ్చి పులుసు. చికెన్ మంచిగా వేయండి ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాం. వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకొని దింపుకోవడం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే వేసుకున్న ఫ్రెండ్స్. మసాలా మంచిగా కలుపుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. దించుకున్న కొత్తిమీర వేసుకోండి పైనుంచి గార్నిష్ కొరకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ చికెన్ ఫ్రై. కొత్తిమీర వేసుకున్న ఫ్రెండ్స్. దీంట్లో తాలింపు పెట్టుకుంటున్నా.
కడాయి పెట్టుకున్న 2 చెంచాలు నూనె పోసుకొని తాలింపు పెట్టుకోవడం అంతే ఫ్రెండ్స్. అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్ అంతా గజిబిజిగా ఉంది. ఇప్పటిదాకా చికెన్ ఉడకబెట్టుకున్న దాంట్లోనే అన్నం ఆర్పుకుంటున్నా ఫ్రెండ్స్. పోపు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. జీలకర్ర ఆవాలు వేసాను, నూనె వేసాను, కరివేపాకు ఎండుమిర్చి వేసి తాలింపు వేస్తే అయిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ. మీరే వేస్తారా వేయరా చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం వేస్తాను. ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్నం కూడా అయింది, మేము తింటాం. చారు ఆరే వస్తుంది ఫ్రెండ్స్, చింతపులుసు అయిపోయింది ఫ్రెండ్స్. మా పిల్లలు మేము తింటున్నాం. మామిడికాయ పచ్చడి కూడా వేడి వేడి మామిడికాయ పచ్చడి, వేడి అన్నం, మామిడికాయ పచ్చడి, చికెన్ ఫ్రై సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేయకపోతే చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎంత బాగుందో. ఇక్కడ వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని మంచిగా పచ్చడి కలుపుకొని ఒక పీస్ చికెన్ పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, నోరు ఊరుతుంది. ఈ విధంగా తిన్న తర్వాత పచ్చి పులుసు వేసుకొని తింటాను. ఎన్ని కూరలు ఉన్నా మామిడికాయ పచ్చడి తిన్న తర్వాతనే ఏదైనా. తర్వాత పచ్చి పులుసు కూడా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా తాత చేసే విధంగా అయితే ఇంకా చాలా ఇష్టం. ఆల్రెడీ ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, పాతకాలం పచ్చి పులుసు అని పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి వాళ్ళంటే ఓకేనా ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పచ్చి పులుసు, చికెన్ ఫ్రై సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. అలాగే ఇలా ఉల్లిగడ్డ తీసుకొని ఇలా చికెన్ ఫ్రై పెట్టుకొని తింటే